హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 29 మంగళవారం రోజున వచ్చిందా లేదా ఏప్రిల్ 30 బుధవారం రోజున వచ్చిందా, అలాగే ఏ రోజున బంగారాన్ని కొనుగోలు చేయాలి, అక్షయ తృతీయ రోజున ఎలాంటి పనులు చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తదియ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయను ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఏప్రిల్ 29 మంగళవారం రోజున, ఏప్రిల్ 30 బుధవారం రోజున జరుపుకోవాలా అనే విషయాల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి తదియా తిథి వచ్చేసి ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 5:31 ప్రారంభమై ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 12:13 ముగుస్తుందండి. మనం అక్షయ తృతీయను ఏప్రిల్ 30 బుధవారం రోజున మాత్రమే జరుపుకోవాలండి. అక్షయ తృతీయ రోజున పూజ చేయడానికి శుభ సమయం ఏప్రిల్ 30 బుధవారం తెల్లవారుజామున 5:41 నుండి 12:18 లోపే పూజను పూర్తి చేయాలి. మొత్తం పూజా సమయం 6:37 అండి. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని అనుకునేవారు ఏప్రిల్ 30 బుధవారం ఉదయం 8:30 నుండి 12:20 లోపే బంగారాన్ని కొనుగోలు చేయాలండి. అయితే ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి కుబేరులను తప్పకుండా పూజించాలండి. లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేస్తే చాలా మంచిదండి. ఆ అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలను సకల శుభాలను పొందాలనుకుంటే అక్షయ తృతీయ రోజున పసుపు, కుంకుమ, మంచం, మారేడు దళాలు, వస్త్రాలను, త్రాగునీటిని, అలాగే గోమాతకి పూజ చేసి ప్రసాదంగా పండ్లను గాని, గోధుమలు, బెల్లాన్ని గాని, బియ్యాన్ని గాని తినిపించాలండి. అలాగే బ్రాహ్మణుడికి స్వయం పాకదానం చేయాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సుఖాలను పొందుతారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనుకునేవారు ఏ సమయంలో కొనాలి, అక్షయ తృతీయ రోజున ఎలాంటి పనులు చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.